హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు మీరు చూస్తున్న సంత అయితే రాజాబ్ సంత ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. రాజాబ్ సంత అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వారం అయితే సంతకైతే వచ్చేసాము. మంచి మంచి ఆవులు అయితే మీ ముందుకి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ప్యూర్ నాటా వచ్చింది సంతకి, దేశీయ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నాటా వచ్చింది, ప్యూర్ నాటావు ఫ్రెండ్స్. ఈ ఆవిడ చూడండి, జెర్సీ క్రాస్ బీడ్. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇంతకు ముందు ఈతలో 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే 30,000 చెప్తున్నారు ఫ్రెండ్స్ రైతు. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఇంకా అయితే 20 డేస్ పైన అయితే ఇవ్వడానికి అయితే టైం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ. ఇది ప్రజెంట్ అయితే 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఈయనైతే 1 వీక్ అవుతుందని చెప్తున్నారు. అవైతే చాలా బాగుంది. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000 ఫ్రెండ్స్. ఈ అవైతే చూడండి 40,000 చెప్తున్నారు, 40,000 క్రాస్ బీడ్ ఫ్రెండ్స్, సాహివాల్ క్రాస్. ఇది ఆవైతే ఫస్ట్ లాక్టేషన్. ఇంకా ఏండానికి అయితే టైం ఉంది ఫ్రెండ్స్. ఇంకా దగ్గర ఒక 25 డేస్ అయితే టైం ఉంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తుందనే విషయం అయితే మనం చెప్పలేము. శ్రీకాంత్ అన్న ఫ్రెండ్స్, శ్రీకాంత్ అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆవని చెప్తున్నారు. లోలుగు, ఇది లోలు నుంచి తెచ్చారని చెప్తున్నారు ఈ ఆవుని. ఫస్ట్ లాక్టేషన్ ఆవు అయితే బాగుంది, మీడియం సైజ్ ఆవు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది 2వ ఈత అని చెప్పడం జరిగింది. ఇది కూడా ప్యూర్ జెర్సీ అని. ఆవు అయితే రంగు అయితే చాలా బాగుంది. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా 10 డేస్లో ఈంటుందని చెప్తున్నారు ఈ ఆవుని. ఆవులు కూడా మనం చెప్పినంత కాదు ఫ్రెండ్స్, సంతలో మనం బేరం చేసుకోవాలి ఆవు కెపాసిటీ బట్టి ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి, ప్యూర్ హెచ్ఎఫ్. ఇది ప్రజెంట్ 6 చొప్పున రోజుకి 12 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఆడదోడతో ఉంది ఫ్రెండ్స్, సాహివాల్ ఆడదోడతో ఉంది. ఆవైతే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఫస్ట్ లాక్టేషన్. ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి, దీనికి దూడలేదు. ఉదయం 2 సాయంత్రం 2 చొప్పున 4 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 15,000 చెప్తున్నారు, ప్యూర్ జెర్సీ, ఫస్ట్ లాక్టేషన్. దూడ లేదు కాబట్టి ఎన్ని రోజులు అనేది వాళ్ళు చెప్పట్లేదు, దూడ చనిపోయిందని చెప్తున్నారు. ఇలాంటి ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ చూసుకోవాలి ఫ్రెండ్స్ ముందు వెనక. ఎందుకంటే అది ఎన్ని రోజులు ఈనింది, ఇంకెన్ని రోజులు పాలు ఇస్తుంది అనే విషయం అయితే మనకు ఆలోచించి కొనుక్కోవాలి. ఆవైతే బాగుంది ఫ్రెండ్స్, బలం తక్కువ మీద ఉంది. ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే చూడండి, జెర్సీ. ఇది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్, బోర్డుది. రేట్ అయితే 55,000 చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో రోజుకి 14 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా అయితే 25 రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు. కోయంబత్తూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్, 75,000 చెప్తున్నారు. గిరు ఫస్ట్ లాక్టేషన్, 75,000 చెప్తున్నారు. ఇంకా 10 డేస్ అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. చాలా హైట్గా ఉంది ఆవు. క్వాలిటీ వైజ్ కూడా బాగుంది, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులా ఉంది. ఇది ఫస్ట్ లాక్టేషన్ ఫ్రెండ్స్. ఇది ప్యూర్ గిర్ కాదు, క్రాస్, జెర్సీ గిరి క్రాస్ ఫ్రెండ్స్. ఇది
ఏవైతే చూడండి ఫ్రెండ్స్ నాటా కొన్నారని చెప్తున్నారు 30,000కి 30,000కి కొన్నారంట ఇది. ఆవైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు 30,000 చెప్తున్నారు. ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ సాహివాల్, ఇది సాహివాల్ జెర్సీ. ఈయనైతే 1 వీక్ అవుతుందని చెప్తున్నారు. రేట్ అయితే 45,000 చెప్తున్నారు. ప్రజెంట్ 6 చొప్పున రోజుకి 12 లీటర్ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్. ఆవైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ సాహివాల్ జెర్సీ. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్, ఇది 45,000 చెప్తున్నారు. ఈయనైతే 1 మంత్ అవుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది 3వ ఈత అని చెప్తున్నారు మనకి. కంపల్సరీ ఫ్రెండ్స్ పొదుగు వాపులు గట్రా వస్తున్నాయి కాబట్టి ఆవులు కొనేటప్పుడు 4 రూములు శుభ్రంగా చూసుకోవాలి. నెక్స్ట్ మాయకాయ అలాంటివి ఏమైనా కూడా చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇది. ఇంతకుముందు చూపించిన ఆవే ఫ్రెండ్స్ ఇది సాహివాల్ జెర్సీ అని చెప్పండి కదా. ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది 4వ ఈత ఆవు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇంకైతే 1 వీక్లో ఈంతుందని చెప్తున్నారు. పాలు ఇంతకుముందు రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ 30,000 చెప్తున్నారు, 30,000. ఇది 4వ ఈత ఆవు, ప్యూర్ జెర్సీ ఇది. ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఈయన కొన్నారని చెప్తున్నారు 25,000కి ఆవుని, 25,000కి. ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ప్యూర్ జెర్సీ ఇది. సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు, 2వ ఈత. ఇంతకుముందు ఈతలో పూటకి 6 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు, రోజుకి 12 లీటర్లని. ఇది 2వ ఈత. ఇంకా 25 రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఈనడానికి. కొన్నారని చెప్తున్నారు 45,000కి. ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ 45,000 చెప్తున్నారు, 45,000. చాలా షార్ట్గా ఉంది ఆవు, ప్యూర్ జెర్సీ ఇది. మగదోడతో ఉంది ఫ్రెండ్స్ ఇది. రోజుకి 12 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆవుకి. ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ 40,000 చెప్తున్నారు, 40,000. ఈయనైతే 10 డేస్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఉదయం 5 సాయంత్రం 5 చొప్పున రోజుకి 12 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్. రేట్ అయితే 50,000 చెప్తున్నారు, 50,000. ఆవైతే చాలా పెద్దగా ఉంది. ఇంకా 1 మంత్ దగ్గర అయితే ఎండడానికి అయితే టైం ఉంటుందని చెప్తున్నారు. సాహివాల్ క్రాస్ ఫ్రెండ్స్, జెర్సీ సాహివాల్. ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ 75,000 చెప్తున్నారు. ఇది పూటకి 7 లీటర్లు చొప్పున రోజుకి 14 లీటర్ పాలు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. ఇది 3వ ఈత అని చెప్తున్నారు. ఇంక 10 డేస్లో ఇంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇది స్వర్ణ కపిల రంగు అంటే ఇది.
రేట్ అయితే 35,000 చెప్తున్నారు. ఇంక 15 రోజుల్లో ఈంతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. జెర్సీ స్వర్ణకపిల రంగు అంటది ఆవు. మా ఏరియాలో అయితే రసాలు అంటారు దాన్ని. ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్, సంతలో ఆవు ఈనింది. ఇది ఈ వారం గురువారం సంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.